ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాతే కేసులు నమోదు చేయడం, బండి సీజ్ చేయడం వంటివి చేస్తామని రవాణా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇన్సూరెన్స్, పీయూసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందు జాగ్రత్తగా గడువు తేదీ లోపే నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక పాత వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ తెలిపింది. అది లేని వాహనాలను అమ్మాలన్నా కొనాలన్నా రవాణా కార్యాలయంలో పేరు మార్చుకోవడం సాధ్యం కాదు. వాహన బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి కూడా జారీ చేయరు. గడువు తర్వాత హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తారు. మరోవైపు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను భారతదేశంలోని వాహనాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇవి లైసెన్స్ ప్లేట్. దీనిని అల్యూమినియం రిట్రో రిఫ్లెక్టివ్ షీట్లతో తయారు చేస్తారు. ఈ నెంబర్ ప్లేట్లు వాహన భద్రతను మరింతగా పెంచుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటుంది. నకిలీ నెంబర్ ప్లేట్లను నిరోధించడానికి, వాహన సంబంధిత నేరాలను అరికట్టడానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న ప్లేట్లతో పోల్చుకుంటే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రానిక్ వాహనంతో లింక్ అయి ఉంటాయి. ఈ వివరాలు ఆటోమేటిక్ గా ప్రభుత్వం వద్ద ఉన్న డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. దీనికి ప్రత్యేకమైన సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. అల్యూమినియంతో తయారు చేసిన ఈ ప్లేట్లకు రిట్రో రిఫ్లెక్టివ్ షీట్ తో లాటమినేట్ చేస్తారు. అందుకే ఈ నెంబర్ ప్లేట్లు రాత్రి వేళల్లో కూడా మెరుస్తూ ఉంటాయి.